హాయ్ అండి. ఈ వీడియోలో నిమ్మకాయ నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేనైతే 30 కాయలు తీసుకుని బాగా కడిగి ఆరినాక 15 కాయలు 8 ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసివేశాను. 15 కాయలు నిమ్మరసం తీసుకోవాలి. మీరు ఎన్ని కాయలు సగం కాయలు 8 ముక్కల కింద కట్ చేసుకోవాలి. సగం కాయలు నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మకాయ ముక్కల్లో నిమ్మరసం వేసుకుని ఒక టీ గ్లాస్ ఉప్పు, చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఏదైనా డబ్బాలో వేసి పక్కకు పెట్టుకోండి. రోజు ఈ ముక్కలు కలుపుతూ ఉండాలి. వారం రోజుల వరకు కలుపుతూనే ఉండాలి. వారం రోజుల తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేయించుకుని పొడి చేసుకోండి. అదే ప్యాన్లో ఒక గ్లాస్ పల్లీల నూనె వేసుకుని ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగినాక చల్లారి నిమ్మకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని టీ గ్లాస్తో గ్లాసున్నర కారం, మిక్సీ పట్టిన ఆవాల పొడి వేసి ముందుగా పోపు వేసుకుని ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిపితే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు క్లియర్గా కావాలంటే రిలేటెడ్ షార్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.